డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. చినకాపర్తిలో జరిగిన ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నకరికల్ నియోజకవర్గం చిట్యాల మండలం చినకాపర్తిలో మొత్తం కూడా ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో ప్రత్యక్షం కావడం పట్ల కలకలం సృష్టించింది. వెంటనే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అక్కడికి వెళ్ళి కూడా ఆందోళన నిర్వహించింది. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి రావడం ఎలా సహజం? అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఓటు చోరు అని చెప్పి ఏమో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో దేశవ్యాప్తంగా తిరుగుతుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమో ఓటు నోటు కేసు ఏ రకంగా ఇరికిపోయిండో, ఈ పోస్టల్ ఓట్లు కూడా బ్యాలెట్ పేపర్లు కూడా ఈరోజు మార్కెట్లో జరిగే పరిస్థితి, బజార్లో పరుచుకొని జరిగే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఒత్తిడి కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏ రకంగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కాలరాస్తూ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ వ్యక్తుల కోసం ఏ రకమైన వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగా చేసుకోవాలనేది స్పష్టంగా కనబడుతుంది. ఇలా నకరికల్ నియోజకవర్గంలో చినకాపర్తి గ్రామంలో జరిగిన సంఘటనతో పాటు మాకు అప్పటికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. తాళలం కావచ్చు, మరూరు కావచ్చు, కేతపల్లి కానీ, చిన్నారాయణపురం స్పెసిఫిక్గా అధికారులు మేము గెలిచినా కూడా ఆర్ఓ ఎస్ఐ గారు కలిసి మరి వాళ్ళకి అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. తాళేలను కూడా సేమ్ మేము గెలిచినని చెప్పినాక కూడా రాత్రి మళ్ళీ 11 గంటల తర్వాత అక్కడ ఉన్న లోకల్ స్థానిక ఒక లీడర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అక్కడ ఉన్న ఆర్ఓ గారు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసే కార్యక్రమం. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఎందుకంటే మీ ఏజెంట్లు ఉంటాయో, సర్పంచ్ అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి ఉంటారు, అందరి సమక్షంలో సంతకాలు తీసుకుంటారు. అయినా ఇది ఎలా జరుగుతుంది? ఫస్ట్ నీకు పోలింగ్ సర్వే జరిగిందంటే మా అభ్యర్థులు లేకుండా కొంత జరిగింది. మా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మా పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అయిన వార్డు మెంబర్ అభ్యర్థులు ఓటు వేసుకుని ఇంటికి వెళ్ళిపోమంటారు, అక్కడ సెంటర్లో ఉండకుండా. వాళ్ళ నాయకులు మాత్రం బూతుల్లోకి తిరగవచ్చు, పోలింగ్ సర్వేని పరిశీలన చేయొచ్చు. కౌంటింగ్ అయ్యే పరిస్థితి ఒకటికి ఎన్నిక అయిపోతే 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేయవలసిన సందర్భం ఉంటే 3:30, 4 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఆ లోపల ఆర్ఓ గారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు లోపలికి రావడం పోవడం, వీళ్ళు తలుపులు పెట్టుకుని లంచ్ చేస్తున్నారని చెప్పి దాదాపు 2 గంటల సేపు తలుపులు పెట్టుకుని లోపల వాళ్ళే కూర్చోండి. ఎవరిని కూడా ఏజెంట్లు ఉండలేదు, అభ్యర్థులు లేరు. ఎక్కడ సేమ్ ఆ పద్ధతిలో కొన్ని అనుమానాలు మాకు వచ్చినాయి. కొన్ని దిక్కులైతే ఇన్పాముల దగ్గర పోలింగ్ అయిపోయినాక గంటన్నర తర్వాత బాక్సులు వచ్చినాయి సెంటర్కి కౌంటింగ్ చేయడానికి. కొన్ని దిక్కులేమో ఇప్పుడు చిన్నారాయణపురం దగ్గర పోతే మేము గెలిచిన అనౌన్స్మెంట్ చేసినాక వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు. దాంతోపాటు అనుమానం ఎందుకు వస్తుందంటే కట్టలు కట్టినప్పుడు వార్డు మెంబర్లు సపరేట్ కట్టారు. వార్డు మెంబర్లు కట్టినాక కౌంటింగ్ అయిపోయినాక సర్పంచ్ ఉంటాయి కదా, మరి ఆ వార్డు మెంబర్లు బయటికి వెళ్ళిపోయినాక మరి ఎవరు సర్పంచ్ అభ్యర్థం పిలుచుకోవాలి, అక్కడ కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే వార్డు మెంబర్లు ఎవరెవరు ఏజెంట్ ఉండాలి. ఆ వార్డు మెంబర్ ఏజెంట్ ఉన్నాడు, సర్పంచ్ లేకుండా 25-30 నిమిషాలు టీ బ్రేక్ అని చెప్పి మళ్ళీ తలుపులు పెట్టుకొని అక్కడ చేయవలసినంత సవరణ చేసుకున్న తర్వాతనే మళ్ళీ అభ్యర్థులను లోపల పిలిచారు. ఆ లోపల ఫోన్లలో మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు ఫోన్ తీసుకుని పోవడం రావడం, కొంత లేట్ అవర్స్ కావడానికి కూడా ఆలస్యం చేశారు. ఎందుకంటే చీకట్లో అయితే కరెంటు బంద్ చేసుకోవచ్చు, ఇష్టానుసారం ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతో రాత్రి 11 దాకా కౌంటింగ్ సరళన చేసుకుంటూ కౌంటింగ్ అయిపోయినా కూడా అనౌన్స్మెంట్ చేయకుండా ఆపేసి మా అభ్యర్థి ఎక్కడైతే గెలుస్తారనే ఆలోచన వచ్చిందో, ఈక్వల్గా వచ్చినా అక్కడ 10-20 మెజార్టీ ఉన్నప్పుడు దానికి బ్రేక్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో లోపాయకారంగా మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మీ 20తో గెలిచాను వాళ్ళే ఆర్ఓ చెప్తారు. తర్వాత 2 అవర్స్ తర్వాత అక్కడి నుంచి పైనుంచి ఒత్తిడి రాగానే మళ్ళీ 120తో గెలిచాను, 130తో గెలిచాను చెప్పి మళ్ళీ నిన్న చినకాపర్తిలో జరిగిన ఘటనపై మీరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆమె ఆర్డీఓని ఎంక్వైరీ చేసి కూడా అక్కడ ఆర్ఓ తప్పిదం జరిగిందని కూడా ఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఎలాంటి రిగ్గింగ్ జరగలేదు, మీరేమో రీపోలింగ్ అంటున్నారు, రీపోలింగ్కు ఆస్కారమే లేదని కూడా ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల ఆఫీసర్ గారికి, ఆర్డీఓ గారు చెప్పినాం, ఎన్నికల కమిషన్ కూడా ఫ్యాక్స్ ద్వారా పంపించినాం. వాళ్ళు రేపు రీపోలింగ్ పెట్టిన పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం, కోర్టు ద్వారా ఖచ్చితంగా తేలుతాం. మాకు అనుమానం ఎక్కడైతే ఉన్నాయో 4-5 సెంటర్లు ఉన్నాయి, వాటిని కూడా మీద రీపోలింగ్ అడుగుతున్నాం. వాటి ఇవ్వకుంటే అన్నిటి మీద కూడా మేము కోర్టు ఆశ్రయించి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా రీపోలింగ్ జరిగి తీరాలని కూడా చెప్తున్నారు. ఎన్నికలు అక్కడ పారదర్శకంగా జరగలేదు. బ్యాలెట్ పత్రాలు విధంగా ఓటు వేసినటువంటి పత్రాలు ఏ విధంగా బయటకు వస్తాయి, వీటిపై ఆ కోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించి తీరాలని కూడా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ,